బ్రో బ్రో ఒక సిగరెట్ ఇయ్యవా? ఎలా కనిపిస్తున్నా నీకు? ఇది నా షాప్ కాదు. నేను టైటానిక్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే కూల్ బ్రో కూల్. నువ్వు టైటానిక్ కోసమేనా? లేదు బ్రో, మాదేదో చిన్న షిప్. అవునా? ఏం చేస్తుంటావు నువ్వు? నేను పామిస్ట్ బ్రో. అంటే పాములు పడతావా? ఎర్రెప్పో. ఏంటి ఏమన్నావు? ఎర్రి 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 ఏదో అన్నావు. నువ్వు ఎర్రగా ఉన్నావు అంటున్నా. ఆహా, అయితే ఓకే. మీరేం చేస్తుంటారు బ్రో? ఐ ఆమ్ డ్రాయరిస్ట్. అంటే డ్రాయర్లు వేస్తుంటారా? డ్రాయరిస్ట్ అంటే డ్రాయింగ్ వేస్తా, అది ఆర్టిస్ట్. ఇక్కడ అలా పిలిస్తే అది నా తప్ప. సర్లే కానీ నువ్వు ఎంత పెద్ద పాములోడివో నేను చూస్తా. నా జాతకం చెప్పు. జాతకం పిట్ట జమాలి పిట్ట. ఏంటి పిట్టలు వెలుకలు ఏంటి? నీకు రాదు కదా జాతకం చూడడం? చెప్తున్నా ఎర్రిప్పు. చెప్పు చెప్పు. నీ లైఫ్ లో ఒక గ్రేట్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది అందరి లైఫ్ లో నిలిచిపోతుంది. అమ్మాయి ఎలా ఉంటుంది బ్రో? చూస్తావుగా. పిల్లలు ఎంతమంది పుడతారు బ్రో? ఒక్కరు కూడా పుట్టరు. ఎందుకు? తనకేమైనా ప్రాబ్లమా? తనకు పుడతారు. అంటే నాకు మ్యాటర్ లేదంటావా? లేదు, అమ్మాయి వేరే వాడితో కంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ను చంపేస్తా పాములోడా. రే ఎర్రిప్పు, నన్ను చెప్పనివ్వు. నువ్వు టైటానిక్ ఎక్కితే చచ్చిపోతావు. టైటానిక్ మునిగిపోతుంది. ఏంటి కామెడీయా? దాదాగిరియా? తోపెత్తున్నారా? అది కాదు బ్రో, నేను చెప్పేది నిజం. కుళ్ళెందుకు బ్రో? నువ్వు ఎక్కుతావులే ఏదో ఒక రోజు. ఏంటి టికెట్స్ గెలుచుకున్నా? నీకెలా తెలుసు బ్రో? కరెక్ట్ గా చెప్పావు. టైటానిక్ మునిగిపోవడం కూడా అంతే కరెక్ట్. నీతో పాటు వచ్చేనా? నా షిప్ కూడా మునిగిపోతుంది. నేను చచ్చిపోతున్నా. ఏంటి బ్రో నువ్వు అనేది? మరెందుకు ఎక్కడం? అది విధి. విధిని ఎవ్వరూ మార్చలేం. నిలబడి వింటున్నా కదా అని చెవులు నిండా పెడుతున్నావు. నేను టికెట్స్ గెలుచుకోవడం చూసే ఉంటావు. నా ముందు వచ్చి కథలు అల్లి. నువ్వు నీ జాతకం. బాయ్ బాయ్. చికెన్ షాప్ ముందు కుక్కలాగా రెడీగా ఉంది ఇది. ఎవరు పడకపోతారా మింగకపోతానా అని. దీని అమ్మ ఇట్టే వస్తుంది. 6 అడుగుల అందగాడు నా కోసం నీటిలో దూకాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నన్ను మింగేయన్నాడు. నేనెప్పుడన్నాను? నేను అనలేదు. అయినా నువ్వెలా మాట్లాడుతున్నావు? అది మన యానిమేటర్ నే అడుగు. వాడిదేం పోయింది? నన్ను వదిలేయి. సమస్య లేదు డార్లింగ్, నేను మింగేస్తా. వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఏంటిది? భయపడ్డావా డార్లింగ్? చుట్టూ వాటర్ ఉంది కాబట్టి నా పాయింట్ తడిసింది తెలియట్లేదు. గుర్తుపట్టలేదా? నువ్వేమైనా సన్నీవా ఖలీఫావా? అవును, నువ్వు వసైనా ఓరైనా? నేనెవరో తెలుసా? నువ్వు చిత్రపతిలో చంపేవే వాడి కొడుకుని. అంటే మీ డాడీని చంపేసానని రివెంజా? రివెంజ్ కాదు, హెల్ప్. అదేంటి? మా డాడీ రోజు తాగొచ్చి మా మమ్మీని కొట్టేవాడు, మమ్మల్ని బాగా హింసించేవాడు. అతన్ని ఎవరు ఏం చేయలేరు. అలాంటిది నువ్వు చంపేశావు, అందుకే హెల్ప్. థ్యాంక్స్ డార్లింగ్. హెల్ప్ అన్నావుగా, నన్ను పైకి తీసుకెళ్ళు. ఇప్పటికే మన డైహార్ట్ సబ్స్క్రైబర్స్ ఇంతసేపు ఊపిరి ఎలా ఆడుతుందని అనుకుంటున్నారు. సరేదా, నా పైన ఎక్కు. కష్టపడి కచ్చిపేసి పైన కూర్చుంటే నా డ్రెస్లో ఏదో దూరింది తీయమన్నావు. నేను సొల్లు కార్చుకొని నీ డ్రెస్లో దూరదామని దిగితే నువ్వు పైకి ఎక్కి కూర్చున్నావు. కొంచెం పక్కకి జరుగు రోజు. డబుల్ కాట్ బెడ్ అంతుంది. చాపుకోవే చాపుకో. ఎర్రిప్పుదానా. ఏంటి ఎరుపు అంటున్నావు? ఎర్రగా ఉండే వాళ్ళని అలా అంటారని ఒకతను చెప్పాడులే. ఎవరతను? ఎవరోలే, అతని మాటే విని ఉంటే సుఖంగా ఉండేవాడిని. జాక్ జాక్ బ్రో. ఆదిత్య, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇదేంటి దీనిపైన కూర్చున్నావు? మింగేస్తుంది. మింగడం గురించి నువ్వే మాట్లాడాలిగా. ఓహో, అదా ప్రాబ్లం. నా ప్రాబ్లం గురించి అవసరమా? ముందు ఇక్కడి నుంచి ఎట్లా బయటపడేది? దా బ్రో, వచ్చి దీనిపైన ఎక్కండి వెళ్దాం. నేనేమన్నా సిటీ బస్సా అందరినీ ఎక్కి దింపడానికి? నేను కూర్చుంటాను. నువ్వు ఎందుకు కూర్చోవు? నీకున్న పనే అదేగా. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఏమైంది ఆదిత్య? ఏంటి డార్లింగ్, ఎవరితను బంగారంతో వస్తున్నాడు? నా మిత్రుడు, అతన్ని నేను కాపాడుతాను. మమ్మల్ని ఒట్టుకు దింపి నువ్వు ఈ బంగారాన్ని నీ ఫ్రెండ్స్తో ఒక చోట చేర్చు, సరేనా? అలాగే చేస్తాను డార్లింగ్, పద. వచ్చిన ఒక్కడు కూడా వెళ్ళిపోయాడు. మనం చావడమే. మనం కాదు, నువ్వు. ఇందాక నీకు తెలియకుండా నీ ఫ్రెండ్ కన్ను కొట్టా. నువ్వు కన్ను మోయగానే వచ్చి నన్ను కొట్టుకుపోతాడు. కొడతావే కొడతావు. అలా కొట్టే నా కొంప ముంచావు. ఇప్పుడైనా వస్తావా లేదా? ఆహా, ఎంత పొడుగు గడ్డం, నాకు బాగా నచ్చాడు. నేను వెళ్ళిపోతా. డార్లింగ్, వాళ్ళది ఇక్కడే చావాలి, మనం పోదాం. అదేంటి అతను కళ్ళు మూసుకున్నాడు? పోయాడా? తుహలేదా ఎర్రిపోగు.
మూతిలో మూతి పెట్టి తిప్పియనా? నువ్వు పెట్టడానికి రెడీగా ఉంటావే, ఇంత కామమేంటే నీకు? రే చెవిటి నా కొడుక, బయటికి రారా. ఒకసారి రోస్ ముండా రావే. థ్యాంక్స్ డార్లింగ్. ఇట్స్ ఓకే డార్లింగ్, నేను నీ డైహార్డ్ ఫ్రెండ్. బాయ్. నన్నెవరు కాపాడారు? నీటిలోంచా స్ప్రూలోంచా? నీటిలోంచి నన్ను కాపాడేద్దాము నా డైనోసార్కే ఉంది. అయితే స్ప్రూలోంచా? నేనే మూతిలో మూతి పెట్టి కాపాడా. పెట్టేసావా? పెట్టేస్తావే, దానికోసమేగా నువ్వు పుట్టింది. నీ పేరేంటి? రాకీ. నువ్వు రాకి, నేను రోజ్. ఆర్ ఆర్. చూసావా? ఇంకో ఆర్ అంటే బాగుండు. దానికి బెంగెందుకు బంగారం, ఎలాగో KGF5కి రాకీ కావాలిగా, వాడిని పుట్టిస్తే పోలే. పుట్టించేద్దాం. ఏంటే పుట్టించేది? ఎర్రిప్పు మోకం దానా. ఓ రాకీ, నువ్వు కామగుండు, లేకుంటే నీవుడు బొమ్మ గీస్తావు. ఏమనుకుంటున్నావు? ఎందుకు చాక్ టెన్షన్ పడతావు? చెప్పాను కదా, పిల్లలు ఆమెకు పుడతారు, నీకు కాదని. అంటే దానికి కారణం ఇతనే జాక్. KGF3 కోసం ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారు? KGF సాలార్ కలవాలని లేదా? నాకు ముందు రాకి కావాలి. గర్ల్స్ 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 ఐ అవాయిడ్, బట్ గర్ల్స్ లైక్స్ మీ. ఐ కాంట్ అవాయిడ్. ఏంటి ఆదిత్య, ఏంటి? దీనికోసమేనా నన్ను సముద్రం గుండె తీసుకొచ్చావు? కామ్గా ఉండు జాక్, ఎందుకు టెన్షన్? ఒరే బాబు, వాడు కాపురానికి తీసుకోబోతుంటే కామ్గా ఎలా ఉండను రా అయ్యా. నువ్వు కామ్గా ఉండలేవని నాకు తెలుసు, అందుకే నీకోసం ఈ షాప్. వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తయ్యేదాకా అమ్ముకొని ఇక్కడే ఉండు. ఏంటి బ్రో ఇది? నిన్నే ఆగు ఓ పాములోడా.